హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం జూలై నెలలో లాంచ్ కాబోతున్న మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అప్కమింగ్ మొబైల్స్ ఏంటనేది. నిన్న మన ఛానల్లో ఏంటంటే జూన్ నెలలో ఏమో మొబైల్స్ లాంచ్ అయినాయో దానికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే ఉంది. ఒకసారి చెక్ చేయకపోతే చెక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఈ జూలై నెలలో రాబోతున్న మొబైల్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా, మన ఇండియా కంట్రీలో ఏ మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి, చైనా కంట్రీలో ఏ మొబైల్స్ లాంచ్ అవుతున్నాయో ఫస్ట్ అయితే మనం చూద్దాము. మన ఇండియా కంట్రీలో లాంచ్ అవుతున్న మొబైల్స్ అయితే ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే 3 జూలైన చూసుకున్నట్టయితే మోటరోలా మోటో G85 అనే మొబైల్ అయితే లాంచ్ అవుతుందన్నమాట. అయితే ఈ రోజు లాంచ్ అవుతుందంటే కన్ఫామ్గా మనం చెప్పలేము. ఎందుకంటే వీళ్ళ మొబైల్ ఉంది కదా, ఫ్లిప్ మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. జూలై 4th రోజు అయితే లాంచ్ చేస్తున్నారు. మోటరోలా రేజర్ 50 అల్ట్రా ఈ మొబైల్ని అయితే లాంచ్ చేస్తున్నారు. మరి 4th రోజు లాంచ్ చేస్తారా లేకపోతే 3rd రోజు లాంచ్ చేస్తారా అయితే కన్ఫర్మ్ లేదు. జూలై 4th లేదా జూలై 3rd రోజు అయితే మోటరోలా మోటో G85 అయితే లాంచ్ అవుతుంది. ఓకేనా, ఇక జూలై 4th రోజు చూసుకున్నా చెప్పాను కదా, మోటరోలా రేజర్ 50 అల్ట్రా అనే ఫ్లిప్ మొబైల్ కూడా లాంచ్ అవుతుంది. నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే మన ఇండియాలోనే లాంచ్ అవుతుంది CMF Phone 1. ఓకేనా, దీని గురించి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ స్క్రూ ఇచ్చారు, అది ఇప్పి మరి ఏమైనా బ్యాక్ ప్యానల్ ఇట్లా ఏమైనా చేంజ్ చేయొచ్చా అనేది కూడా మనం చూడాలన్నమాట. ఇది వచ్చేసి 8th జూలైన అయితే లాంచ్ కాబోతుంది మన ఇండియా కంట్రీలోనే. నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే 9th జూలైన కూడా రెడ్మీ 13 5G మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. ఇది కూడా మన ఇండియా కంట్రీలోనే లాంచ్ అవుతుంది. ఆల్రెడీ అమెజాన్లో అయితే దీనికి సంబంధించిన బ్యానర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక 10th రోజుగా చూసుకున్నట్టయితే గ్లోబల్ వైజ్గా అలాగే మన ఇండియా వైజ్గా కూడా చూసుకున్నట్టయితే ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ Z Fold 6 అలాగే సామ్సంగ్ గెలాక్సీ Z Flip 6 అనే మొబైల్స్ అయితే 2 లాంచ్ కాబోతున్నాయి. సో వీళ్ళు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ట్యాబ్ కూడా లాంచ్ అవుతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ట్యాబ్ లాంచ్ అవుతుందా లేదనైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. Fold 6 అలాగే Flip 6 అయితే ఖచ్చితంగా లాంచ్ కాబోతున్నాయి అనమాట. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లెనోవో వాళ్ళు చాలా రోజుల తర్వాత అయితే ఒక ట్యాబ్లెట్ లాంచ్ చేస్తున్నారు. లెనోవో లెజియన్ ట్యాబ్లెట్ని అయితే లాంచ్ చేస్తున్నారు. ఇది చూసుకున్నట్లయితే 20 జూలైన అయితే లాంచ్ కాబోతుంది. ఇది కూడా మన ఇండియా కంట్రీలోనైతే లాంచ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసే మొబైల్స్ ఏమేమి ఉన్నాయో మనం అయితే ఇప్పుడు చూద్దాము. ఓకేనా, ఫస్ట్గా చూసుకున్నట్లయితే రియల్మీ 13 సిరీస్ని అయితే జూలై మధ్యలో అయితే మనమైతే మన ఇండియా కంట్రీలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత వన్ ప్లస్ నాట్ 4 కూడా మనం ఖచ్చితంగా జూలై మధ్యలో అయితే ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. తర్వాత వివో V40 సిరీస్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు జూలై మధ్యలోనే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఒప్పో రెనో 12 సిరీస్ని కూడా మనమైతే ఖచ్చితంగా ఈ జూలై మధ్యలో అయితే ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి ఇంకా అఫీషియల్గా డేట్స్ అయితే కన్ఫర్మ్ కాలేదు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే లావా బ్లేజ్ X అనే మొబైల్ కూడా మనం ఖచ్చితంగా అయితే జూలై మధ్యలో అయితే మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే HMD వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇండియాలో మొబైల్ లాంచ్ చేస్తామని. HMD వాళ్ళు కూడా ఒక మొబైల్ని అయితే లాంచ్ చేసే అవకాశం ఉంటుంది ఈ జూలై మధ్యలో. ఏంటంటే HMD ఆరో ఈ పేరుతో లేకపోతే HMD స్కైలైన్ అనే మొబైల్ నేమ్తోనైతే ఏదో ఒక మొబైల్ అయితే మనం జూలై మధ్యలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక జూలై లాస్ట్లో చూసుకున్నట్టయితే హానర్ 200 సిరీస్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే జూలై ఎండ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో జూలై ఎండ్లో వస్తుందా జూలై మిడిల్లో వస్తుందా అయితే కన్ఫర్మ్ లేదు, కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చెప్తున్నా. ఇవన్నీ అయితే జూలై మంత్లో అయితే ఎక్స్పెక్ట్ చేసే మొబైల్స్. సామ్సంగ్ నుంచే సామ్సంగ్ గెలాక్సీ M35 మొబైల్ని కూడా మనం ఖచ్చితంగా ఈ జూలై మంత్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇన్ఫినిక్స్ Note 40S ఈ మొబైల్ని కూడా మనం ఖచ్చితంగా జూలై మంత్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ మొబైల్స్ కూడా మన ఇండియాలో అయితే ఎక్స్పెక్ట్ చేసే మొబైల్సే. ఇప్పుడు మనం చైనా కంట్రీలో ఏమేమి మొబైల్స్ లాంచ్ అవుతున్నాయో చూద్దాం. సో అఫీషియల్ డేట్స్ ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే ఒప్పో A3 5G మొబైల్ అనమాట. ఇది చూసుకున్నట్టయితే 3rd జూలైన అయితే చైనా కంట్రీలో లాంచ్ అవుతుంది. చైనా కంట్రీలో గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ 3rd జూలైన చూసుకున్నట్టయితే రెడ్ మ్యాజిక్ 9S Pro కూడా లాంచ్ అవుతుంది. ఇది కూడా చైనా కంట్రీలోనే లాంచ్ అవుతుంది. ఇక 9th జూలైన చూసుకున్నట్టయితే రియల్మీ GT6 అనే మొబైల్ కూడా చైనా కంట్రీలోనే లాంచ్ అవుతుంది. అయితే మన ఇండియా కంట్రీలో లాంచ్ అయిన మొబైల్స్కి చైనా కంట్రీలో లాంచ్ అయిన మొబైల్స్కి అయితే కొన్ని తేడాలు అయితే ఉన్నాయన్నమాట. అంటే చేంజెస్ అయితే వచ్చినాయి. ఓకేనా, చైనా కంట్రీలో లాంచ్ అవుతున్న మొబైల్స్ Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ మొబైల్ కూడా వెయిట్ చేయండి. సో మన ఇండియా కంట్రీలో లాంచ్ అయిన మొబైల్కి చైనా కంట్రీలో లాంచ్ అయిన మొబైల్కి ఏమేమి చేంజెస్ ఉన్నాయో ఆ రోజు అయితే మనకు అర్థమవుతుంది. ఇక 11th చూసుకున్నట్లయితే 11th రోజు ఇక్కడ IQ Neo 9S Pro Plus అనే మొబైల్ని కూడా లాంచ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి 11th జూలైన. ఇది కూడా చైనా కంట్రీలోనే లాంచ్ చేస్తున్నారు. ఇక చివరగా మన దగ్గర ఉన్న అప్డేట్ ఏంటంటే హానర్ నుంచి హానర్ మ్యాజిక్ V3 అలాగే హానర్ మ్యాజిక్
VS3, అలాగే హానర్ మ్యాజిక్ ప్యాడ్ 2 వీటినైతే చైనా కంట్రీలో 12th జూలైని అయితే లాంచ్ చేస్తున్నారన్నమాట. సో ఇవే జూలై మంత్లో రాబోతున్న మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఇంకా మరిన్ని మొబైల్ అప్డేట్స్ గురించి కానీ ట్యాబ్లెట్స్కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి.